పరిశీలనా పద్ధతి అంటే అబ్జర్వేషన్ మెథడ్. ఆసక్తికరంగా ఉంది. ఇది కేవలం చూడటం కాదు, దాని వెనక ఒక పెద్ద సైన్స్ ఉంది. అవునను, ముఖ్యంగా తెలంగాణ టెట్ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా ముఖ్యమైన టాపిక్. కానీ దీన్ని కేవలం పరీక్ష కోసమే కాకుండా పిల్లల మనస్తత్వాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా ఎలా వాడుకోవచ్చో ఈరోజు చూద్దాం. తప్పకుండా. సరే, అసలు ఈ అబ్జర్వేషన్ మెథడ్ అంటే ఏంటో కొంచెం సింపుల్గా మొదలు పెడదామా? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే పిల్లల ప్రవర్తనను వాళ్లకు తెలియకుండా వాళ్ల సహజ వాతావరణంలో ఒక క్రమ పద్ధతిలో గమనించి నమోదు చేయడమే పరిశీలన పద్ధతి. ఓకే. ఇక్కడ క్రమపద్ధతి అనేది చాలా ముఖ్యం. పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని సరదాగా చూడటం వేరు, శాస్త్రీయంగా పరిశీలించటం వేరు. అంటే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడం అన్నమాట. సరే, దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందామా? చెప్పండి. అనుకుందాం, ఒక ప్లే స్కూల్లో అను అనే 4 ఏళ్ల పాప ఉంది. తను ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది, మిగతా పిల్లలతో అస్సలు కలవదు. ఇప్పుడు టీచర్కి దీనికి కారణం తెలియాలి. ఈ పరిశీలన పద్ధతిని ఎలా ఉపయోగించవచ్చు? చాలా మంచి ఉదాహరణ. ఇక్కడే మనకు పరిశీలనలోని రకాలు ఉపయోగపడతాయి. ఎలా? టీచర్ మొదటిగా సహజ పరిశీలన అంటే న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్తో మొదలుపెట్టవచ్చు. అంటే అను ప్లేగ్రౌండ్లో ఫ్రీగా ఆడుకుంటున్నప్పుడు ఎటువంటి జోక్యం చేసుకోకుండా దూరం నుండి గమనించడం. ఆమె మిగతా పిల్లల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తోందా? ఎవరైనా పిలిస్తే స్పందిస్తుందా, లేక తన బొమ్మలతో తానే ఆడుకుంటుందా, ఇవన్నీ సహజంగా గమనించవచ్చు అన్నమాట. దీనివల్ల అను యొక్క నిజమైన ప్రవర్తన బయటపడుతుంది. ఎందుకంటే తనను ఎవరూ గమనిస్తున్నారనే ఆ ఒత్తిడి ఉండదు. ఖచ్చితంగా. కాని ఇందులో ఒక సమస్య ఉంది కదా. ఏమిటది? ఒకవేళ అను రోజులాగే ఒంటరిగా ఆడుకుంటే టీచర్కి కొత్తగా ఏమీ తెలియదు ఏమో. ఒక నిర్దిష్ట ప్రవర్తనను చూడటానికి గంటల తరబడి వేచి ఉండాలి. అవును, సహజ పరిశీలనలో ఇదే పెద్ద సవాలు. మరి దాన్నెలా అధిగమించాలి? ఆ సమస్యను అధిగమించడానికే నియంత్రిక పరిశీలన అంటే కంట్రోల్డ్ ఆబ్జర్వేషన్ను వాడతారు. ఓ, అలాగా? ఇప్పుడు టీచర్ ఒక పరిస్థితిని సృష్టించవచ్చు. ఉదాహరణకు, అనుకి మరో పాపకి మధ్యలో ఒకే ఒక్క ఆకర్షణీయమైన బొమ్మను పెట్టొచ్చు. ఇప్పుడు అను ఎలా ప్రవర్తిస్తుంది? బొమ్మ కోసం ప్రయత్నిస్తుందా, మరో పాపతో మాట్లాడుతుందా, లేక వదిలేస్తుందా? ఆసక్తికరంగా ఉంది. అంటే ఇక్కడ మనం పరిస్థితిని మనకు కావలసిన విధంగా మార్చి వాళ్ల స్పందనను గమనిస్తున్నాం. ఇది కొంచెం ప్రయోగంలా అనిపిస్తోంది. ఒక రకంగా అంతే. సరే, ఇంకా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి కదా. పాల్గొనే పరిశీలన అని విన్నాను. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే టీచర్ కూడా వాళ్లతో పాటు ఆటలో చేరిపోవడమా? అవును, సరిగ్గా అదే. ఇది చాలా సున్నితమైన పద్ధతి. ఎలా? టీచర్ పిల్లలతో పాటు ఒకరిగా కలిసిపోయి వాళ్ల ఆటలో పాల్గొంటూ అను ప్రవర్తనను గమనించవచ్చు. దీనివల్ల అను టీచర్తో కొంచెం సౌకర్యంగా మాట్లాడే అవకాశముంది. తన ఇబ్బందులను పంచుకోవచ్చు. కరెక్ట్. పిల్లల నమ్మకాన్ని గెలుచుకుని లోతైన సమాచారాన్ని సేకరించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక నిమిషం, ఇక్కడ నాకు సందేహం. ఒక పెద్దవాళ్లు మధ్యలో ఉంటే పిల్లలు ఇంకా బిడియపడరా, లేదా వాళ్ల ప్రవర్తన మారిపోదా? ఉదాహరణకు, టీచర్ చూసిస్తున్నారని మంచిగా ప్రవర్తించడం లాంటివి చెయ్యొచ్చు కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీన్నే రియాక్టివిటీ అంటారు. రియాక్టివిటీ అంటే పరిశీలకుడి ఉనికి వల్ల ప్రవర్తన మారిపోవటం. అందుకే పాల్గొనే పరిశీలన చేసేవారు మొదట్లో కొన్ని రోజులు కేవలం పిల్లలతో సమయం గడుపుతారు. ఓకే. వారితో ఒకరిగా కలిసిపోతారు. తాము ప్రత్యేకంగా గమనిస్తున్నామనే భావన పిల్లలకు కలగకుండా జాగ్రత్త పడతారు. అంటే ఆ నమ్మకాన్ని సంపాదించడం కీలకమన్నమాట. అవును, అది విజయవంతమైతే చాలా విలువైన సమాచారం దొరుకుతుంది. ఒకవేళ ఈ రియాక్టివిటీ సమస్యను పూర్తిగా తొలగించాలంటే అప్పుడు పాల్గొడమే పరిశీలన సరైన మార్గమా? నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్? సరిగ్గా అదే. అంటే దూరం నుంచి ఒక ప్రేక్షకునిలా చూడటం. దీన్ని గోడమీద ఈగ పద్ధతి అని కూడా అంటారు. ఫ్లై ఆన్ ది వాల్. బావుంది. టీచర్ ఒక మూలన కూర్చుని పిల్లల కార్యకలాపాలలో మాత్రం జోక్యం చేసుకోకుండా ఒక వీడియో కెమెరాలాగా ప్రతిదీ రికార్డ్ చేసుకుంటారు. దీనివల్ల పరిశీలకుడి ప్రభావం దాదాపు 0 ఉంటుంది. కానీ ఒక సమస్య ఉంది. ఏమిటది? దూరం నుంచి చూడటం వల్ల అను ఒక బొమ్మను పక్కకు తోసేస్తే తను కోపంతో అలా చేసిందా, లేక ఆటలో భాగంగా చేసిందనేది అర్థం కాకపోవచ్చు. నిజమే. అంటే ప్రవర్తన యొక్క ఏమిటి తెలుస్తుంది, కానీ దాని వెనుక ఉన్న ఎందుకు అనే కారణం అర్థం చేసుకోవడం కష్టం. అంటే ప్రతి పద్ధతిలోనూ కొన్ని లాభనష్టాలు ఉంటాయన్నమాట. తప్పకుండా.
సరే, ఇప్పుడు ఈ టీచర్ అనుని గమనించాలని నిర్ణయించుకున్నారు. కాని కేవలం చూడటం సరిపోదు కదా, గమనించిన దాన్ని ఎలా నమోదు చేసుకోవాలి? దీనికేమైనా ప్రత్యేక సాధనాలున్నాయా? ఉన్నాయి. టైమ్ శాంప్లింగ్, ఈవెంట్ శాంప్లింగ్ లాంటివి కొంచెం టెక్నికల్గా అనిపిస్తున్నాయి. అవి పేర్లకు మాత్రమే టెక్నికల్గా ఉంటాయి, కానీ వాటి వెనుకున్న ఆలోచన చాలా సింపుల్. ఓ, ఇవి పరిశీలనను మరింత వ్యవస్థీకృతం చేయడానికి ఉపయోగపడతాయి. మన అను ఉదాహరణతోనే వీటిని చూద్దాం. సరే. మొదటిది టైమ్ శాంప్లింగ్. ఇప్పుడు టీచర్ అనుని ఒక గంటపాటు గమనించాలని అనుకున్నారు. హ్మ్. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆ సమయంలో అను సరిగ్గా ఏం చేస్తోందో నోట్ చేసుకుంటారు. ఉదాహరణకు 10.05కి ఒంటరిగా బొమ్మలతో ఆడుకుంటోంది, 10.10కి మిగతా పిల్లల్ని చూస్తోంది. 10.15కి టీచర్ దగ్గరకు వచ్చింది, అలాగా? అవును. ఇలా చేయడం వల్ల ఒక గంటలో అను ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. ఓకే, ఇదొక కాల వ్యవధికి సంబంధించింది, అంటే ఒక స్నాప్షాట్ లాంటిది. మరి ఈవెంట్ శాంప్లింగ్ దీనికి భిన్నంగా ఉంటుందా? అవును. ఈవెంట్ శాంప్లింగ్లో సమయంతో సంబంధం లేదు. అంటే టీచర్ ఒక నిర్దిష్ట ప్రవర్తనపై మాత్రమే దృష్టి పెడతారు. ఉదాహరణకు, అను ఇతరులతో మాట్లాడటానికి ఎప్పుడు ప్రయత్నిస్తోంది అనే దానిపై మాత్రమే ఆసక్తి ఉంటే, ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే దాన్ని వివరంగా నమోదు చేసుకుంటారు. ఓ, అలాగా? అది గంటలో ఒక్కసారి జరిగినా, 10 సార్లు జరిగినా ఆ సంఘటన జరిగినప్పుడే రికార్డ్ చేస్తారు. అంటే ఒకటి సమయాన్ని బట్టి మరొకటి సంఘటనను బట్టి పనిచేస్తాయి. చాలా స్పష్టంగా ఉంది. అంతే. ఇక చెక్లిస్ట్ అంటే మనం షాపింగ్ వెళ్లేటప్పుడు రాసుకునే జాబితా లాంటిదేనా? దాదాపుగా అంతే. టీచర్ ముందుగానే కొన్ని ప్రవర్తనల జాబితాను తయారు చేసుకుంటారు. ఉదాహరణకి, ఇతర పిల్లలతో కళ్లలో కళ్ళు పెట్టి చూడటం, తన బొమ్మలను పంచుకోవడం, ఎవరైనా పిలిస్తే స్పందించడం, కోపంగా అరవడం లాంటివి. ఆ ఇప్పుడు అనుని గమనిస్తున్నప్పుడు ఈ జాబితాలో ఏ ప్రవర్తన కనిపించినా దానికి టిక్ పెడతారు. ఇది గాగుంది. చాలా వేగంగా, సులభంగా చేయగలిగే పద్ధతి. త్వరగా డేటాను సేకరించవచ్చు. అవును. ఇక చివరిది స్పెసిమెన్ వివరణ. పేరు వింటేనే ఇది చాలా వివరంగా ఉంటుందననిపిస్తోంది. అవును. ఇది ఒక సంఘటనను ఒక కథలాగా లేదా ఒక సినిమా సీన్లాగా వర్ణించడం. వావ్! ఉదాహరణకు, ఇంకో పాప వచ్చి అను చేతిలో ఉన్న పెన్సిల్ తీసుకుంది. అప్పుడు అను ఏం చేసింది, దానికి ముందేం జరిగింది, ఆ తర్వాత వాతావరణం ఎలా మారింది. అనుముఖంలో హావభావాలు ఏమిటి, ఇలా అన్ని. సరిగ్గా. ఇలా ప్రతి చిన్న విషయాన్ని పూసగుచ్చినట్లు నమోదు చేయడం. ఇది ప్రవర్తన యొక్క పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి అద్భుతంగా సహాయపడుతుంది. వావ్! అంటే ఈ సాధనాలన్నీ ఉపయోగించి టీచర్ అను గురించి చాలా సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు ఆ డేటాను ఏం చేస్తారు? పరిశీలన ప్రక్రియలో తర్వాతి దశలేమిటి? ఇక్కడే అసలైన విశ్లేషణ మొదలవుతుంది. ఈ ప్రక్రియలో సాధారణంగా 4 దశలుంటాయి. అవేంటి? మొదటిది గమనించడం. మనం ఎప్పటిదాకా చర్చించుకుంది ఇదే. సరే. రెండవది నమోదు చేయడం. జ్ఞాపకశక్తి మీద ఆధారపడకుండా జరిగినది జరిగినట్లుగా వీలైనంత త్వరగా రాసుకోవాలి. హ్మ్. మూడవది విశ్లేషించడం మరియు అర్థం చేసుకోవడం. ఇక్కడ టీచర్ తన సేకరించిన నోట్సును చదివి ప్యాటర్న్స్ను వెతుకుతారు. ఎలాంటి ప్యాటర్న్స్? అంటే అను ఎక్కువగా పెద్దవాళ్లతోనే మాట్లాడుతోంది, చిన్న గ్రూపులలో ఉన్నప్పుడు కొంచెం సౌకర్యంగా ఉంటోంది, ఎవరైనా గట్టిగా మాట్లాడితే భయపడుతోంది వంటి నమూనాలను గుర్తిస్తారు. ఓకే. నాలుగవది సాధారణీకరణించడం. ఈ పరిశీలనల ఆధారంగా అను ప్రవర్తన గురించి ఒక ప్రాథమిక నిర్ధారణకు వస్తారు. అంటే అనుకి సిగ్గు ఎక్కువ, కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది అని ఒక అంచనాకు రావచ్చు. ఈ మొత్తం ప్రక్రియ చాలా తార్కికంగా ఉంది. దీనివల్ల ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాట్లాడలేని చిన్నపిల్లల నుండి కూడా వారి ప్రవర్తన ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కరెక్ట్. కాని నాణేనికి రెండో వైపున్నట్లు దీనిలో కూడా లోపాలుంటాయి కదా. నాకు తెలిసి అతిపెద్ద లోపం పరిశీలకుడి పక్షపాతం, అబ్జర్వర్ బయస్. అంటే ఏంటి? ఇది చాలా ప్రమాదకరమైన లోపం. అవునా? పరిశీలకుడి సొంత నమ్మకాలు, అంచనాలు వాళ్లు చూసేదాన్ని, రికార్డ్ చేసేదాన్ని ప్రభావితం చేయడమే. ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. మన టీచరు అబ్బాయిలు అల్లరిగా, అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటారు అని బలంగా నమ్ముతే, తను ఒక అబ్బాయి చిన్నగా తోసినా దాన్ని దూకుడు ప్రవర్తనగా నమోదు చేయొచ్చు. అదే అనులాంటి అమ్మాయి అదే పని చేస్తే ఆటలో పొరపాటున తగిలింది అని తేలికగా తీసుకోవచ్చు. అంటే పరిశీలకుడి కళ్ళజోడు రంగు వారు చూసే ప్రపంచాన్ని మారుస్తుందన్నమాట. అవును. ఇది మొత్తం పరిశోధన ఫలితాన్నే తప్పుదోవ పట్టిస్తుంది కదా.
మరి శాస్త్రవేత్తలు ఈ పక్షపాతాన్ని తగ్గించడానికి ఏమైనా వ్యూహాలు ఉపయోగిస్తారా? తప్పకుండా. అందుకే మంచి శాస్త్రీయ అధ్యయనాలలో ఒకే పరిశీలకుడిపై ఆధారపడరు. మరి 2 లేదా 3 పరిశీలకులు ఒకే ప్రవర్తనను స్వతంత్రంగా గమనించి వారి నోట్స్ను పోల్చి చూస్తారు. ఓ దీన్నే అంతర పరిశీలకుల విశ్వసనీయత అంటారు. అంటే అందరూ ఒకే ప్రవర్తనను ఒకేలా అర్థం చేసుకుంటున్నారా లేదా అని నిర్ధారించుకోవడం. ఇది పక్షపాతాన్ని తగ్గిస్తుంది. చాలా వరకు తగ్గిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ పక్షపాతం కాకుండా ఇంకేమైనా పరిమితులున్నాయా? ఉన్నాయి. 1 ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ. నిజమే, మనం ముందే అనుకున్నాం. అవును. 2ది కొన్నిసార్లు రికార్డు చేయడంలో ఆలస్యం జరగవచ్చు. ఒక సంఘటన జరిగిన వెంటనే రాయకపోతే ముఖ్యమైన వివరాలు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన పరిమితి కూడా ఉంది కదా. ఈ పద్ధతి కేవలం బాహ్య ప్రవర్తనను, అంటే బయటకు కనిపించేదాన్ని మాత్రమే గమనిస్తుంది. మ్మ్. పిల్లల మనసులో ఏముందో వాళ్ల ఆలోచనలు, భావాలు మనం తెలుసుకోలేం. అను ఒంటరిగా కూర్చుంటే తను విసుగ్గా ఉందా, భయపడుతోందా, లేక లోతుగా ఏదైనా ఆలోచిస్తోందా అనేది కేవలం చూడ్డం ద్వారా చెప్పడం అసాధ్యం. ఖచ్చితంగా. ఇది ప్రవర్తన యొక్క ఏమిటి అనే ప్రశ్నకు అద్భుతంగా సమాధానమిస్తుంది. కాని ఎందుకు అనే ప్రశ్నకు కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలదు. పూర్తి సమాధానం ఇవ్వలేదు. అందుకే దీని ఇతర పద్ధతులతో కలిపి వాడతారేమో. అవును. తరచుగా ఇంటర్వ్యూలు లేదా ఇతర పద్ధతులతో కలిపి వాడతారు. ముగింపుగా చూస్తే పిల్లల అభివృద్ధిని అధ్యయనం చేయడానికి పరిశీలనా పద్ధతి ఒక పునాడిలాంటిది. ఇది లేకుండా మనం ముందుకు వెళ్లలేం. కరెక్ట్. ఇందులో సహజ, నియంత్రిత వంటి రకాలు, చెక్లిస్ట్, టైమ్ శాంప్లింగ్ వంటి సాధనాలు ఉన్నాయి. వీటిని మన అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. అవును. దీనికి పక్షపాతం, సమయం ఎక్కువ తీసుకోవడం వంటి పరిమితులున్నప్పటికీ ప్రవర్తనను అది జరుగుతున్నప్పుడు దాని సహజ రూపంలో సంగ్రహించగలగడం దీనికున్న అతిపెద్ద బలం. ఏ ఇతర పద్ధతి కూడా ఇంత వాస్తవికమైన సమాచారాన్ని అందించలేదు. ఈ మొత్తం చర్చ తర్వాత మనం అను కథ దగ్గరకు తిరిగి వస్తే, టీచర్ ఈ పద్ధతులన్నీ ఉపయోగించి అను సిగ్గరి అని, తనికి కొంచెం సమయమిస్తే సర్దుకుంటుందని అర్థం చేసుకున్నారు. ఇది ఆమెకు సహాయం చేయడానికి మొదటి అడుగు. సరిగ్గా. అయితే ఈ చర్చ మనకొక లోతైన ఆలోచనను మిగిల్చింది. ఏమిటది? పరిశీలన మనకు ఏమి జరిగిందో చూపిస్తుంది కాని ఎందుకు జరిగిందో పూర్తిగా చెప్పలేదు కదా. అవును. మనం ఒకరి బాహ్య ప్రవర్తనను ఎంత జాగ్రత్తగా గమనించినా వారి అంతర్గత ఆలోచనలు, భావాల గురించి ఎంతవరకు నిజంగా అర్థం చేసుకోనలం? ఇది చాలా లోతైన ప్రశ్న. ఒకరి నవ్వు వెనుక ఉన్న ఆనందాన్ని, కన్నీళ్ల వెనుక ఉన్న బాధను మనం కేవలం చూడటం ద్వారా ఎంతవరకు అంచనా వేయగలం? బాహ్య ప్రవర్తన అంతర్గత ప్రపంచానికి ఎంతవరకు నిజమైన ప్రతిబింబం?